స్నేహితులారా, ఈరోజు మనం ధైర్యాన్ని, జ్ఞానాన్ని, శౌర్యానికి చిహ్నమైన సుబ్రహ్మణ్య స్వామి గారి అద్భుతమైన జన్మకథను తెలుసుకుందాం. తారకాసురుడి దుష్టశక్తిని ఎలా జయించాడో, దేవతలను ఎలా రక్షించాడో అవన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. బ్రహ్మదేవుని దగ్గర ఒక శక్తివంతమైన వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే, శివుడి కుమారుడు తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు. ఈ వరం పుణ్యమో లేక పాపమో తారకాసురుడి అహంకారం ఆకాశాన్ని తాకింది. అతను దేవతలను తరిమివేయటం, యజ్ఞాలను ధ్వంసం చేయటం, భూమిపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు, అగ్ని, వాయు, వరుణుడు అందరూ అతని చేతిలో అవమానితులయ్యారు. కొంతమంది దేవతలు స్వర్గం విడిచి దాచుకునే పరిస్థితి వచ్చింది. చివరికి వారు అందరూ కలిసి శివపార్వతి ప్రార్థించారు. తారకాసురుడి దుష్టత్వం ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు శివపార్వతులు దివ్య తపస్సులో ఉన్నారు. దేవతల విన్నపాలను విన్న పార్వతీదేవి అన్నారు, ధర్మాన్ని రక్షించేందుకు శివుని ఆజ్ఞతో ఒక దివ్యశక్తి పుట్టాలి. అప్పుడు మామూలు పిల్లవాడు కాదు, అసురులను సంహరించే శక్తి కలిగిన మహావీరుడు పుట్టే సమయం వచ్చింది. శివుడు దివ్య తేజస్సు నుండి 6 అగ్నిజ్వాలలు ప్రకటించాయి. ఆ జ్వాలలను అగ్నిదేవుడు తీసుకొని సరస్వతీ నదికి సమర్పించాడు. అక్కడ 6 జ్వాలలు 6 బాలకులుగా రూపాంతరం పొందాయి. ఆ 6గురిని కృత్తిక దేవతలు సంరక్షించారు. ఈ కారణంగా ఆయన్ను కార్తికేయుడు అని పిలుస్తారు. తరువాత 6 శిశువులు పరస్పరం కలిసి ఒకే శరీరంలో 6 ముఖాలతో కూడిన దివ్య రూపం పొందాయి. అదే మన షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి చాలా చిన్న వయసులోనే అసురులను జయించే శక్తి కలిగాడు. అతని ధైర్యం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు సంతోషంతో ఆయనకు దివ్యమైన వేలాయుధం ఇచ్చాడు. ఈ ఆయుధం అజయం, దివ్యం, ధర్మం కోసం ఉపయోగించే శక్తి. దేవతలందరూ కలిసి సుబ్రహ్మణ్యుని స్వర్గానికి ఆహ్వానించారు. అక్కడ ఆయనను దేవసేనాధిపతి నియమించారు. అందరి కళ్ళలో ఇప్పుడు ఒకే ఆశ, మనల్ని రక్షించేది ఇతనే. ఆ రోజు వచ్చింది. దేవతలు భయంతో ఉండగా సుబ్రహ్మణ్య స్వామి ధైర్యంగా యుద్ధభూమికి ప్రవేశించాడు. వాహనం మహత్తరమైన మయూరం. యుద్ధం ఆకాశం, భూమి మొత్తాన్ని కప్పేసింది. తారకాసురుడు గర్జిస్తూ శక్తివంతమైన ఆయుధాలు ఉపయోగించాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో ప్రతిదాడి చేశాడు. చివరికి ఒక దివ్యక్షణంలో సుబ్రహ్మణ్యుడు వేలాయుధాన్ని ప్రయోగించి తారకాసురుడిని నశింపచేశాడు. లోకాలన్నీ మళ్ళీ శాంతితో నిండిపోయాయి. దేవతలందరూ ఆనందంతో నిండిపోయారు. స్వర్గంలో నాదాలు వినిపించాయి, జై షణ్ముఖ, జై సుబ్రహ్మణ్య స్వామి అని. ఆయన ధైర్యం, శౌర్యం, త్యాగం దేవతలను రక్షించింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.